హెచ్బీఎన్ టీవీకి స్వాగతం. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదు అన్న కేసీఆర్ ఇదేనా అంటూ హత్య రాజకీయాలను ప్రేరేపించడమేనా? రాజలింగమూర్తి హత్య కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్, హరీష్ రావు అవినీతి అధికారులను ప్రశ్నించినందుకే మాజీ కౌన్సిలర్ సరళ భర్త హత్య జరిగిందని అన్నారు. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా? హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా? కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసుల్ని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఉద్యమకాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే. మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటదని చెప్పడానికే ఈ హత్య జరిగింది. కేసీఆర్ని, హరీష్ రావుని, ఇతర అవినీతి అధికారులను ఈరోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది. నువ్వు బయటికి వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఈరోజు గనుక కాళేశ్వరం కేసు ఫైనల్ అయి తను వేసిన కేసులే కనుక చర్చకు వస్తే కేసీఆర్తో పాటు హరీష్ రావు, అక్కడ ఉన్న అవినీతి అధికారులంతా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ భయోత్పాతం సృష్టించడానికే ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రగా మేము ఇది భావిస్తున్నాం. డెఫినెట్ గా దీనికి తగిన మూల్యం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇలాంటి హత్య రాజకీయాలతో రాజకీయాలు చేస్తానంటే ఎవరు కూడా సహించరు. ఇలా మీరు బయటకు వస్తే ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామేమనుకుంటే హత్యలు చేయించడానికి కేసీఆర్ బయటకు వచ్చిందా? ఇలా మాట్లాడుతున్నారు చాలా మంది. ఏ విధంగా మేము ప్రభుత్వాన్ని కూల్స్తాము, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి హత్య రాజకీయాలు ప్రేరేపించడం దీనికి ఉదాహరణ అనుకోవాలనా? ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు. అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలను ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది.